హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? ఈరోజైతే నేను పిజ్జా చేశా. చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతున్నారు పిజ్జా చేయి మమ్మీ, పిజ్జా చేయమని. కుదిరిద్దా కుదరదా అని ట్రై చేశా. కుదిరింది, సూపర్గా కుదిరింది. ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తా. చూసి నేర్చుకొని చేసుకోండి, ఓకేనా? 1 కప్పు మైదా పిండి, 1 స్పూను పంచదార వేసా, 1 స్పూను పెరుగేసా. మన చపాతీ పిండాల కంటే కొంచెం అనుగ్గా కలిపి బాగా మరింతసేపు కలిపి ఆ తర్వాత ఒక పావు గంట మూత పెట్టి నాననిచ్చా. నాని బాగా మెత్తగా అయిపోద్ది కలిపిన పిండి. అప్పుడు మన చపాతీ మీద ఇంకొంచెం మందంగా రుద్దుకొని ఒక పేటకి ఆయిల్ పూసుకొని, మనం దేంట్లో పిజ్జా చేసుకుంటామో దానికి ఆయిల్ పూసుకొని ఆ చపాతీ దాని మీద వేసేసి స్పూన్ తీసుకొని ఓల్చిపెట్టా. అంటే అంత మందం కాదు, అంత పలసాగా కాదు, అలా రుద్దుకోవాలి చపాతీ. అదే పిజ్జాకి మన చపాతీ మీద ఇంకా కొంచెం మందంగానే ఉండాలి. నేను అది అలా చేశాను. స్పూన్ తీసుకొని మొత్తం ఓల్చిపెట్టా. ఆ తర్వాత టమాటా సాస్ దాని మీద వేసి మొత్తం అయ్యేటట్టు ఇలా స్పూన్తో అట్లా అన్నాను. స్పూన్తో అంటుంటే ఇది అవ్వట్లేదని పక్కన పెట్టేసి చేత్తోనే ఇలా మొత్తం అయ్యేటట్టు చేసా. అదైతే ఇంట్లో చేసింది ఏం కాదు, బయట కొనుక్కొచ్చిందే టమాటా సాస్. నేను మామూలు స్పూన్ తీసుకోవాల్సింది, దీంతో అవ్వట్లేదు. అందుకని అది పక్కన పెట్టేసి చేత్తోనే మొత్తం అలా మొత్తం పూసేసా. మధ్యలో వీడియో మా అబ్బాయికి ఇచ్చిన ఫోను తీయమని, తీయకుండా అలా పక్కన పెట్టుకున్నాడు ఫోను. నేను తీసిండు అనుకున్నాను. మధ్యలో వీడియో కట్ అయిపోయింది. అవన్నీ కట్ అయింది, తీయలేదు మా అబ్బాయి. ఆ తర్వాత మొక్కజొన్న విత్తనాలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, సిజా అన్నీ వేసి అలా డెకరేషన్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు మనకి ఏదైనా ఏది నచ్చితే అది, క్యాప్సికం అయినా పెట్టుకోవచ్చు. ఏది నచ్చితే అది మనం ఏది తినాలనుకుంటే అది పెట్టుకొని అలా చేసుకోవచ్చు డెకరేషన్. అదే పిజ్జా మీద చాలా సింపులేనండి పిజ్జా చేసుకుంటాము. అది అంటే ఎప్పుడు చేయని వాళ్ళకైతే ఇది కష్టమేమో అనిపించిద్ది. చాలా సింపుల్ పిజ్జా చేసుకుంటాము. ఆ పైన చల్లేది ఏంటంటే నేను ఎండుమిరగాయలు పొడి, కారం, ఎండుమిరగాయల కారము చల్లుతున్నాం. ఆ తర్వాత చీజ్ అలా తుడుము బట్టి వేసా. పైన ఫస్ట్ వేసా, తర్వాత మళ్ళీ పైన వేసా. ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. బయట కొనాలంటే 500, 400, 300 ఉంది పిజ్జా. అందుకని నేను ఇంట్లోనే ట్రై చేశా. అంటే అసలు కుదిరిద్దా కుదరదని ఎప్పుడు నేను అంతా చేయదలుచుకోలేదు. మా పిల్లలు గోల చేస్తుంటే చెయ్యి మమ్మీ అని చేశా. ఆ రోజు ప్రస్తుతానికైతే కూరగాయలు అయ్యేమండి, అందుకే వాటితోనే అలా చేసేసా నేను. పైన ఫస్ట్ వేసాను, మళ్ళీ పైన అలా తుడుము పట్టేసా. తుడుము పట్టి మొత్తం అయ్యేటట్టు తుడుము పట్టేసిన.
అయిపోయింది. ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. ఇడ్లీ పాత్రలో నేను పైన మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నా. ఇడ్లీ పాత్రలో సాల్ట్ అదే కల్లుప్పు వేసి పెట్టా. ఇడ్లీ పాత్రలో కొంచెం కల్లుప్పు వేసి స్టీల్ స్టాండ్ లేదు, అందుకే నేను గ్యాస్ పొయ్యిదే స్టాండ్ వచ్చింది కదా, ఆ స్టాండ్ వేసి దానిపైన ఈ పిజ్జా ప్లేటు పెట్టా ఇడ్లీ పాత్రలో. ఇంకా మూత పెట్టేసి అంత సిమ్లో కాదు, అంత పెద్ద మంట కాదు, ఒక అరగంట సేపు అట్నే ఉంచిన. ఆ తర్వాత అరగంట నుంచి తీసిన. చక్కగా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది పిజ్జా అయితే. ఇంకా అంతన చాకు పెట్టి కట్ చేసా. రెడీ అయిపోయింది పిజ్జా. అసలు ఇదేనండి ఫస్ట్ సారి చేయటం పిజ్జా అయితే. నేనైతే అసలు ఇంత బాగా కుదిరిద్దని నేను అస్సలు అనుకోలేదు. ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. అసలు ఇంత బాగా వచ్చిందని నేను అస్సలు అనుకోలేదు. చేసి తినేదాకా నాకు అసలు దీని మీద నమ్మకం లేదు, కానీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపర్ కుదిరింది. మీరు కూడా వీలుంటే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. చికెన్ వేసుకోవచ్చంట, అంటే క్యాప్సికం వేసుకోవచ్చంట, ఏదైనా కూరగాయలు మనకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చంట. పన్నీర్ కూడా వేసుకొని అలాగా పిజ్జా చేసుకుంటారంట. నేనైతే ఆ రోజు ఇంట్లో ఇవే ఉండి వేసి చేసా. చాలా బాగుంది, సింపుల్గా చాలా బాగుంది.